శ్రీకర్, 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 ఏమైంది? మన పరువు పాడెక్కింది, గౌరవం గంగలో కలిసింది. ఇదిగో చూడు. ఎవరి పని చేసింది? ఇంకెవరు చేస్తారు? ఆ మహాతల్లే. చేసిందంతా చేసి తిన్నగా ఉంటుందా? పోల్చుకుని తింటుంది. నిన్న మొన్నటి వరకు ఈ వీధి వరకే తెలిసింది, ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. ఇప్పుడెలా తలెత్తుకుని తిరిగేది? అసలు నీ పరిస్థితి ఏంటి? ఆ పాప ఆవిడ కూతురు కాదని నిన్ను నమ్మించడానికి కొత్త ఎత్తువేసింది. ఆవిడ గారి ఎత్తుతో మన బతుకు చిత్తైపోయింది. తాటికాయంత అక్షరాలతో అడ్రస్ కూడా వేయించింది. ఇంకేమైనా ఉందా? అయ్యో అయ్యో అయ్యో, పేపర్ దాకా ఎక్కిందా? నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఎంత గుట్టుగా పరిష్కరించుకుందాం అనుకున్నాం, అంత వీధికి ఈడ్చింది కదరా ఆ ముదనస్సకి. ఎక్కడుంది అది? తన్ని ఏమండి, శ్రీకర్ గారు ఇల్లుదేనా? పేపర్లో ప్రకటన చూసాం. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న పాప మీ పాపే అనుకున్నాం కాదా? ఎవరు చెప్పారు ఆ పాప మా పాపని? ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తాను. సారీ సార్, బయట అందరూ అనుకుంటుంటేను మేము కూడా నిజమే అనుకున్నామండి. మాది ఈ పక్క వీధేనండి, 4వ లైన్లో ఉంటున్నాం. అయితే నేనేం చేయాలి? ఈవిడే నా భార్య. డాక్టర్ పిల్లలు పుట్టరని తేల్చి చెప్పేశారు. మేమేమో స్థితిమంతులం, బంగ్లా, కారు, కోట్ల రూపాయల డబ్బుంది. ఇంట్లో మేమిద్దరమే, వెనక ముందు ఎవరూ లేరు. అయితే ఏంటి? మీ ఇంట్లో ఉన్న పాపను మాకివ్వండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, సొంత బిడ్డలా పెంచుకుంటాం.